ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క పరిశుద్ధ నామంలో అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారా? మీరు క్షేమంగా ఉండాలని మేము కూడా మీ నిమిత్తం అనుదినం ప్రార్థిస్తూ ఉన్నాము. మీరు చేస్తున్న ప్రతి కార్యము కూడా సఫలపరచబడాలని దేవుని సన్నిధిలో మేము మొరబెడుతున్నాం. ఈ రోజున ఎంతో మంది ఎన్నో అవసరతలు కలిగి ఉన్నారు. ప్రతి అవసరత కూడా దేవుని యొక్క మహిమైశ్వర్యంలో తీర్చబడుతుంది. హల్లెలూయా. ఎస్, నీ అవసరత ఏదైనా దేవుణ్ణి అడుగు, ఆయన ఖచ్చితంగా నీకు అనుగ్రహిస్తాడు. దేవాతి దేవుడు ఈరోజు కూడా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మనం ఆలస్యం చేయకుండా బైబిల్ గ్రంథాలు తెరుద్దాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనము. జాబ్ చాప్టర్ 22 వర్స్ 23. సర్వశక్తుని వైపు నువ్వు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. ఇఫ్ యు రిటర్న్ టు ద ఆల్మైటీ అండ్ యు విల్ బి రిస్టోర్డ్. ఇఫ్ యు రిమూవ్ విక్నెస్ ఫ్రమ్ యువర్ టెంట్. హల్లెలూయా. దేవాతి దేవుడు చాలా చాలా సుస్పష్టంగా మనందరితో మాట్లాడుతున్నారండి. ఈ లోకంలో అభివృద్ధి అనే మాట వినగానే కొన్ని పదాలు మనకి జ్ఞాపకం వస్తాయి కదా. ఎంత ధనం సంపాదించావు, ఎన్ని లక్షలు సంపాదించావు, ఎన్ని బిల్డింగులు కట్టావు, ఏ ఉద్యోగం చేస్తున్నావు, ఎంత శాలరీ వస్తుంది, లేదా అందరు సెటిల్ అయిపోయారా, నీ పిల్లలు సెటిల్ అయిపోయారా అమెరికాలో, ఆస్ట్రేలియాలో, యూకేలో. ఇటువంటి వాటిని విన్నప్పుడే ప్రజలందరూ కూడా, మన చుట్టుపక్కల ఉన్న బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారందరూ కూడా ఏమనుకుంటారంటే వాళ్ళు అభివృద్ధి చెందారు, వాళ్ళు ఉన్నత స్థానంలో ఉన్నారు. అభివృద్ధి అనగానే జనమంతా కూడా, ప్రజలంతా కూడా చూసేది ఏంటండి అంటే ధనం. అభివృద్ధి ఈక్వల్ టు ధనం అయిపోయింది ఈ రోజున. అభివృద్ధి అనగానే ఇంకే విషయంలో అభివృద్ధి కనపడదా? ఈ రోజున చాలామంది ధనం ఉండి కూడా బాధపడుతున్నారు. ఎందుకు బాధపడుతున్నారు? ఈ రోజున చాలామంది ఆస్తులు సంపాదించి కూడా కృంగిపోతున్నారు. ఎందుకు కృంగిపోతున్నారు? వాళ్ళ దగ్గర అభివృద్ధి ఉంది కదా. అభివృద్ధి అనగానే కేవలం మనకి గుర్తు రావాల్సింది ధనం మాత్రమే కాదు, అన్ని ఏరియాస్లో, అన్ని ప్లేసెస్లో మనం అభివృద్ధి అవ్వాలా. ఫర్ ఎగ్జాంపుల్, ఎన్ని కోట్లు సంపాదించినా గర్భఫలం లేకపోతే అభివృద్ధి చెందినట్ల? గర్భము పిల్లలు లేకుండా జీవించడం అభివృద్ధి చెందినట్ల? లేదా ఎన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఉన్నప్పటికీ ఒంట్లో శరీరంలో ఆరోగ్యం లేకపోతే అభివృద్ధి చెందినట్ట? కాదు కదా. ఆనందం లేని జీవితం అభివృద్ధి కాదు, సంతోషం లేని జీవితం అభివృద్ధి కాదు, లేదా నీ జీవితంలో నువ్వు ఏదైతే అనుకున్నావో అది చేయలేకపోవడం కూడా అభివృద్ధి కాదు. ఆ అభివృద్ధి అనేది ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడు. సకల ఐశ్వర్యములతో, పిల్లా పాపలతో, కుటుంబంలో ఆనందంతో జీవించడం అభివృద్ధి. ఇవన్నీ సంపాదించడం నేను తప్పు అనట్లేదు, కానీ వీటితో పాటు మనకి మానసిక హృదయంలో ఆనందం కూడా ఉండడం అభివృద్ధి అండి. ఈరోజు నువ్వు అది కలిగి ఉన్నావా? ఈరోజు నీ జీవితంలో ఒకవేళ ధనం ఉండి పిల్లలు లేరేమో, ఒకవేళ ధనం ఉండి అనారోగ్యంతో ఉన్నావేమో, ఒకవేళ ధనం ఉండి కుటుంబంలో శాంతి లేక, సమాధానం లేక జీవిస్తున్నావేమో. నీకు ప్రతి విషయంలో అభివృద్ధి కావాలంటే దేవుణ్ణి ఆశ్రయించు అంటున్నాడు. ఈరోజు నీ మాటలు మనం చూస్తే తేమానీయుడైనటువంటి ఎలీఫజు యోబుతో చెబుతున్నట్లుగా చూడొచ్చు. ఆ ఎలీఫజే ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నీ జీవితంలో నీకు అభివృద్ధి కావాలా? నీ ఉద్యోగంలో అభివృద్ధి కావాలా? నువ్వు చదువుతున్న చదువుల్లో అభివృద్ధి కావాలా? లేదా నీ ఆరోగ్య విషయంలో అభివృద్ధి కావాలా? నీ కుటుంబం అభివృద్ధి చెందాలా? నీ వ్యాపారం అభివృద్ధి చెందాలా? ఏదైనా కానీ అభివృద్ధి చెందాలి అంటే నువ్వేం చేయాలట? 2 రీజన్స్ మనం చూడొచ్చు. ఫస్ట్ ఏమన్నాడు? సర్వశక్తిమంతుడైన దేవుని వైపు నువ్వేం చేయాలా? తిరగగలగాలి. అంటే తిరగలేమండి అంటే తిరగలేమండి. నీకు సడన్గా ఏదైనా సమస్య, ఇబ్బంది రాగానే మనుషుల వైపు అయితే వెంటనే తిరిగేస్తున్నావు, పొలిటీషియన్స్ వైపు వెంటనే తిరుగుతున్నావు, బ్యాంకుల వైపు వెంటనే తిరుగుతున్నావు, కానీ సర్వశక్తిమంతుడైన దేవుని వైపు నువ్వు తిరగలేకపోతున్నావు. ఈరోజు అటువంటి హృదయము నీలో ఉంటే, అందుకే ఎలీఫజ్ జ్ఞాపకం చేస్తున్నాడు,
నువ్వు సర్వశక్తిమంతుడైన దేవుని వైపు తిరగగలిగితే నీకేముంటుందట? అభివృద్ధి ఉంటుంది. హల్లెలూయా. ఇఫ్ యు వాంట్ బ్లెస్సింగ్స్, ప్లీజ్ టర్న్ యువర్ హెడ్ టు జీసస్ క్రైస్ట్. దేవుని వైపు నువ్వు తిరుగు. ఆయన ఎటువంటి శక్తిమంతుడట? కొన్నిటిపైన శక్తి కలిగి లేడు ఆయన. సర్వశక్తిమంతుడని వాక్యం సెలవిస్తుంది. సర్వశక్తిమంతుని ఆశ్రయించు, నీకు అభివృద్ధి వస్తుంది. అంత మాత్రమే కాదు, నీ గుడారములో నుంచి దుర్మార్గతను తొలగించుకున్న ఎడలా అని కూడా రాయబడింది. అంటే ఈ గుడారం అంటే మనం 2 పాయింట్స్గా అర్థం చేసుకోవచ్చు. ఒకటి, ఈ శరీరం ఒక గుడారం అని పౌలు భక్తుడు చెప్పాడు. అదేవిధంగా మన గృహం ఒక గుడారం అనుకుంటే, మన గృహంలో చేస్తున్నటువంటి తప్పులు, మాటలు, మన యొక్క అతిక్రమములు అన్నీ కూడా తొలగించుకోవాలి. మన ఈ దేహంతో చేస్తున్నటువంటి అతిక్రమములు, దేవునికి విరోధమైన కార్యములు, వ్యభిచారములు, దొంగతనములు, అబద్ధపు సాక్ష్యములు, వాట్ వీ ఆర్ డూయింగ్ దిస్ విత్ ఫ్లెష్ తో చేస్తున్న ప్రతి వాటిని తొలగించుకోనగలిగితే నీకేమొస్తుందట? అభివృద్ధి వస్తుందట. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా అభివృద్ధి చెందాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. ఈ మాటలు దేవుడు దీవించింది గాక. మీకోసం ప్రార్థిస్తాను. అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడా, స్తోత్రాలు. జీవం కలిగిన దేవ, వందనాలు. అవునయ్యా, మా జీవితంలో అభివృద్ధి రావాలంటే అన్ని సమయాల్లో, అన్ని ప్రాంతాల్లో మేము అభివృద్ధి చెందాలి అంటే మీ వైపు తిరగాలని, అయ్యా మా గుడారంలో నుంచి ఉన్న దుర్మార్గతను తొలగించుకోనాలని లేఖనాల ద్వారా సెలవిచ్చారు. విన్న ఈ మాటలు మేము పాటించే హృదయం దయచేయండి. ఎవరైతే అభివృద్ధి లేని పరిస్థితుల్లో ఉన్నారో, ఇంకా ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఇంకా అదే పొజిషన్లో ఉండిపోయారో నాయన, వారి గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. వారు ఏ విషయంలో అయితే అభివృద్ధి చెందాలని ఆశ కలిగి ఉన్నారో వారికి అభివృద్ధిని దయచేయమని, గొప్ప అద్భుత కార్యాలు వారి జీవితంలో జరిగించమని ఈ సమయంలో ప్రార్థిస్తున్నాం నాయన. ఎవరైతే బిడ్డలు తండ్రి అనారోగ్యంతో ఉన్నారో మీ పాదసన్నిధిని పెడుతున్నాం. మంచి ఆరోగ్యం దయచేయండి. వారిని తాకండి, ముట్టండి తండ్రి. ఎవరైతే అప్పుల బాధల్లో ఉన్నారో, అయ్యా కృంగిపోయి ఉన్నారో, మంచి జాబ్ లేక వ్యాపారాల్లో నష్టాలు వచ్చి దుఃఖిస్తున్నారో వారి జీవితంలో అద్భుతాలు జరిగించండి. అయా అప్పుల నుంచి విడుదల దయచేయండి నాయన. కుటుంబపరమైన గొడవలు, మనస్పర్ధల నుంచి విడుదల దయచేయమని, భార్య భర్తల మధ్య సఖ్యతను, సమాధానమును అనుగ్రహించమని అడుగుతున్నాము. అదేవిధంగా నాయన ప్రార్థిస్తున్నాం. ఎవరైతే తండ్రి ఈ రోజున ప్రయాణాల్లో ఉన్నారో ప్రయాణాలన్నింటినీ కూడా సురక్షితంగా, క్షేమంగా మార్చండి. ప్రతి బిడ్డకు మీరే తోడై ఉండమని అడుగుతున్నాము. ప్రయత్నాలు కూడా సఫలపరచమని ప్రతిమాలుకుంటున్నాము. నూతన కార్యక్రమాలన్నిటినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మా అందరినీ కూడా ఈ రోజున మీ నామానికి మహిమకరంగా చేసుకోనమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. ప్రతిరోజు అందించబడుతున్న ఈ వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేము నమ్ముతున్నాం. ప్రతి ఒక్కరు కూడా వాక్యాలను షేర్ చేయండి. మీరు కూడా దేవుని యొక్క రాజ్య స్వార్థలో పాలిభాగస్వామ్యండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.